వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు లావుగా ఉన్నారా? మీరు సన్నగా అవ్వాలనుకుంటున్నారా? అలాగైతే ఈరోజు నేను చేయబోయే జ్యూస్ మీరు రెగ్యులర్గా తీసుకోండి, వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు వివాహ భోజనంబు చెఫ్ యాదగిరి గారు. అసలు ఈ జ్యూస్ ఏంటి, ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో యాదగిరి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు ది బెస్ట్ జ్యూస్, ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కంపల్సరీ అవుతారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈ జ్యూస్లో మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము, వెయిట్ లాస్ ఎలా అవుతున్నాం? అసలు జ్యూస్ పేరు ఏంటంటే ముందుగా పొమోగ్రేట్ కీరా జ్యూస్. ఓకే సార్. దాని విధానం ఏంటంటే మనము వెయిట్ పెరగడానికి ఫస్ట్ కారణం ఏందన్న తెలుసుకుంటే వెయిట్ లాస్ అవ్వడం ఈజీ. ఓకే సార్. ప్రతి ఒక్కరూ ఉదయం నుంచి వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళు ఒక 2000 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. కానీ మనం 3500 నుంచి 4000 క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటాం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు. టీలు కావచ్చు, డిజర్ట్స్ కావచ్చు, తీసుకుంటున్న వెజ్ నాన్ వెజ్లు కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తులు. అంటే వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు కూడా ఓవర్ స్వీట్ తినడం, ఓకే, ఓవర్గా దాన్ని జీర్ణశక్తి లేకపోవడం. ఓకే. అంటే టైము మన యోగ శాస్త్రంలో ఎట్లుందంటే ఉదయము హెవీగా తిను, మధ్యాహ్నము హాఫ్ తిను, ఈవినింగు పావు భాగం తిను. మనం ఏంటి రివర్స్, బ్రేక్ఫాస్ట్ తక్కువ తీసుకుంటాం, పావు భాగం, లంచ్ 50-70%, డిన్నర్ 100%. ఫుల్గా తినేసి హ్యాపీగా పడుకొని నిద్రపోతారు. అంటే మనం ఎక్కడ మార్పులు తెచ్చుకోలేకపోతున్నాం అన్నది ఫస్ట్ మనం గ్రహిస్తే వెయిట్ ఆటోమేటిక్గా లాస్ అవుతాం. ఓకే సార్. మనం తీసుకుంటున్న ఈ ఫుడ్ విధానంలో ఉల్టా, బ్రేక్ఫాస్ట్ కొంచెం తినడం, లంచ్ ఇంకా కొద్దిగా ఎక్కువ తినడం, డిన్నర్ హెవీగా తినడం, మంచి బిర్యానీలో మంచి మసాలా ఫుడ్ ఏదో తింటున్నాం. దాని తగ్గట్టుగా తినొచ్చు. ఎవరు తినాలి? రైతులు తినొచ్చు, ఓకే, హార్డ్ వర్క్ చేసే మహనీయులందరూ తినొచ్చు. స్మార్ట్ వర్క్ చేసే వ్యక్తులందరూ కూడా ఉల్టా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిను, లంచ్ హాఫ్ తిను, ఈవినింగ్ పావు తిను. అది కూడా ఏంది, రాత్రి 11 o'clock 12 o'clock తినడం కాదు, మ్యాక్సిమం 7:38 లోపు మీ డిన్నర్ మీల్ అయిపోవాలి. అది లైట్ ఫుడ్ తినాలి. అది ఎందుకు పావు భాగమే తింటున్నానంటే లైట్ ఫుడ్, జ్యూసెస్ కావచ్చు, లేకుంటే హెవీ మసాలా లేని ఫుడ్ కావచ్చు. మన ఫ్యాట్ను పెంచే దిశగా ఉండే ఏ పదార్థాలను కూడా తగ్గించుకుంటే వెయిట్ లాస్ అవుతాం. ఇది ఫస్ట్ పాయింట్. దానికి తోడు మనం తీసుకుంటున్న ఆల్రెడీ అయినాం, తప్పదు అనుకున్నప్పుడు అయిన దాన్ని ఎట్లా మెల్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 3: ఉదయం లేచి బాడీకి ఎంతో కొంత ఎక్సర్సైజ్, 100% ప్రాణాయామం, ఒక హాఫ్ అన్ అవర్ ఓన్లీ ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయడం వల్ల నీ బాడీలో ఉన్న 73,000 నరాలులో శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అవ్వడం వల్ల మనం సర్కిల్ ఏదైతే బ్లడ్ ఆగిపోవడమో లేకపోతే ఫ్యాట్ పెరిగిపోవడం ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే నరాలను శుద్ధి అవుతే ప్రాణాయామం చేయడం వల్ల బాడీలో ఒక తెలియని ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఆ బూస్ట్ అయినప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ బర్న్ అయిపోతాయి. ఓకే. అది చేస్తూ తర్వాత నెక్స్ట్ ఫుడ్, ఆ ఫుడ్లో మనము కొంత మార్పులు తీసుకొచ్చి డైలీ ఎంటీ స్టమక్ తోటి ఒక 41 days కానీ మనం పెట్టుకొని ఎవ్రీ డే మనం దీన్ని నేను చెప్పిన విధానాన్ని ఆచరిస్తే మినిమం 4 నుంచి 5 కిలోలు వెయిట్ లాస్ అవ్వడానికి అవసరం పర్ మంత్. కాబట్టి మనకు పొమోగ్రేట్ కీరా జ్యూస్ కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పొమోగ్రానేట్, సబ్జ గింజలు, పెరుగు, రాక్ సాల్ట్, కీరా. ఓకే. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకే సార్. ఫస్టే సబ్జ గింజలు ఒక 1 hour ముందు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓకే. మనం నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం. కీరా కూడా మీద స్కిన్, ఒకవేళ స్కిన్ మీకు ఇష్టపడితే స్కిన్ తోటి కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఓకే. కాకపోతే మనం కొంత తినలేరు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నా. ఓకే సార్. సార్, పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా ఫ్యాట్ అంటే స్లిమ్గా కావాలి, స్మార్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న వాళ్ళు ఎవరన్నా తాగొచ్చు, తప్పే లేదు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అంటే వాళ్ళ వర్క్ ప్రెజర్ల వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు. అంటే యోగా చేయట్లేదు, మెడిటేషన్ చేయట్లేదు, అంటే వాళ్ళ శారీరక శ్రమ లేదు. చిన్నపిల్లలు కూడా వాళ్ళు వెయిట్ లాస్ అవుతున్నారు కదా సార్, వాళ్ళు ఎందుకు, దీనికి కారణం ఏమంటారు? తీసుకునే ఫుడ్ అండి. ఓకే. తీసుకునే ఫుడ్ మనం ఏం చేస్తున్నామంటే అన్ని ఫ్యాట్ ఫుడ్ తిన్నాం. ఇప్పుడు జంక్ ఫుడ్ తింటారు కదండి. ఎస్ సార్. బ్రెడ్, పిజ్జా, బర్గర్, రకరకాల ఫ్యాట్ ఉన్న పదార్థాలలో తినబెట్టడం అనేది జంక్ ఫుడ్.
ఓకే. అది తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళకి లోపల వెయిట్ పెరిగిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కీరల ముక్కలు ఇలా మనం చేదు లేకుండా ఓకే సార్. జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా పొమగ్రనేట్ సార్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న ఈ జ్యూస్ ఏ టైంలో తీసుకోవాలంటారు? ఎంటీ స్టమక్. ఎంటీ స్టమక్. అవును. లేదు డిన్నర్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకే, ఇది డిన్నర్లో కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఓకే. అది అవాయిడ్ చేస్తూ అంటే డిన్నర్ అవాయిడ్ చేస్తూ ఈ జ్యూస్ తీసుకుంటే బెటర్గా వర్క్ చేస్తుంటారు ఇంకా. అవును. రాక్ సాల్ట్ వేసుకున్నాం, సబ్జా గింజలు వేసుకున్నాం, పొమగ్రెనేట్, కీరా, పెరుగు, వాటర్ వేసుకొని ఓకే మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ మనము సాల్ట్ ఎందుకు వేసాము అన్నది మీ అందరికి ఇంత మంచి పొమగ్రెనేట్ వేసి ఉప్పు వేయడం ఏంది, అందులో రాక్ సాల్ట్ వేయడం ఏంది అనుకుంటే, ఏదైతే మనము జ్యూస్ తాగినాక ఫ్రీ మోషన్ అవుతే ఫ్యాట్ అనేది మనకు బర్న్ చేస్తున్నట్టు లెక్క. ఈ రాక్ సాల్ట్ వేయడం వల్ల మనం బాడీలో ఉన్న డస్ట్ అంతా కూడా ఫిల్టరింగ్ చేసి మోషన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. అంటే వెయిట్ లాస్ అవ్వడమే కాదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. ఓకే సార్, సూపర్. అట్లా అందుకే దీన్ని మనం సాల్ట్గా వాడాం. ఓకే సార్. సార్ ఇప్పుడు మలబద్ధక సమస్య నుంచి కూడా మనం బయటపడతామని చెప్పేసి అంటున్నారు కదా, వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా. సో మన మలబద్ధక సమస్యని ఎలా క్యూర్ చేస్తుంది ఈ జ్యూస్? ఎందుకంటే కీరా, పొమగ్రెనేట్ ఇది ప్లస్ పెరుగు, ఈ మూడు కూడా మలబద్ధకాన్ని తగ్గించే గుణం ఉంది. దానికి తోడు మనము రాక్ సాల్ట్ వాడతాం, అంటే నల్లుప్పు కానీ బ్రౌన్ సాల్ట్. ఈ నల్లుప్పు కూడా మన బాడీలో ఉన్న మలబద్ధకాన్ని ఫస్ట్ ఫిల్టర్ చేసేస్తుంది. ఓకే. అంటే ఫ్రీ మోషన్ అవుతుంది. ఫ్రీ మోషన్ ఎప్పుడైనా అవుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మనము మలబద్ధకం అవుతుంది, దాంతోపాటు మన వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నువ్వు ఏది వెయిట్ లాస్ జరగాలన్నా ముందు మనం ఫ్రీ మోషన్ అవుతూనే వెయిట్ లాస్ అవుతాం. ఫ్రీ మోషన్ కాకపోతే వెయిట్ లాస్ కాము. ఎందుకంటే మలబద్ధకం అనేది ఏదైతే మనకు తెలిసి తెలియక తినే ఆహార పదార్థాల వల్ల, లేకుంటే ఎక్కువగా నైట్ లేట్ అవర్ ఫుడ్ తిని ఉదయం లేట్ అవర్ లేవడం, ఇవన్నీ కూడా మలబద్ధానికి కారణాలు అవుతాయి. అది ఏదైనా కావచ్చు. ఓకే. దాన్ని మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ శరీరాల బట్టి కూడా కొంతమందికి అది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఒకటి ఆహారం వల్ల, ఒకటి వాళ్ళు తింటున్న కల్చర్ వల్ల, ఓకే, ఇవన్నీ కూడా కారణాలు ఏమైనా ఉండొచ్చు. మనం తీసుకునే పదార్థాల వల్ల మనం ఫ్రీ అవ్వాలంటే ఏదో మెడిసిన్ వల్ల మనకు ఒక నిత్య బాడీని ఒక మెడిసిన్కి అడాప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. మనము వంటింటి చిట్కాలు చాలా ఉన్నాయి. దాన్ని మనం గుర్తించి ఆ చిట్కాలను మనం వాడగలిగితే అద్భుతమైన రిజల్ట్ మనం చూడొచ్చు. సార్ మనం టేస్ట్ చేద్దామా సార్? తప్పకుండా. కొన్ని జ్యూసులు చేస్తున్నప్పుడు అమ్మ ఇంత బాగా వచ్చింది, నేను కూడా తాగాలనిపించేట్టుగా. యాక్చువల్లీ ఇది చూస్తేనే మాకు తెలుస్తుంది, కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చూసి జస్ట్ మన ప్రేక్షకులకు కూడా చెప్దాం. సార్ మైల్డ్గా కీరా ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్, ప్లస్ మనము వాడిన సాల్ట్, సార్ ఈ మూడు డిఫరెంట్ ఫ్లేవర్స్ మనకు నోట్లో తెలుస్తున్నాయి. మాక్టైల్స్ తాగితే ఏ విధంగా ఉందో అట్లా ఉంది ఇది. సార్ నిజంగా సార్ మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఈ జ్యూస్ను రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకొని వాళ్ళు తాగి వెయిట్ లాస్ అవుతారు. అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు వెంటనే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా బయటపడతారని ఆశిద్దాం. ఇంత మంచి జ్యూస్ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.